అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ చాలా బాధాకరమైన విషయం అండి. అంతేకాకుండా మెడికల్ కాలేజీ మీద కూలిపోవటం, అక్కడ కాలేజీలో ఉన్న పిల్లలు చనిపోవటం, అంతేకాకుండా ఎంతోమంది జీవితాల్లో ఎంతోమంది డిఎన్ఏ టెస్టులు చేయించుకుని బాడీలు కాలిపోయి ఆ బాడీల కోసం వాళ్ళకి బంధువులు పడిగాపులు కావటం, నాయనమ్మ బర్త్డే కోసం అని చెప్పి వచ్చిన మనవరాళ్ళు చచ్చిపోవడం, లండన్కి ఇంకా వెళ్ళిపోయి సెటిల్ అయిపోదామన్న ఒక డాక్టర్ ఫ్యామిలీ ముగ్గురు పిల్లలు, ఆయన లాస్ట్ సెల్ఫీ అయిపోయింది, చనిపోయారు. ఇంత బాధాకరమైన విషయం. కానీ ఒక ఆవిడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఫ్లైట్ అందుకోలేక ఆగిపోయింది పాపం. ఒక అతను తప్పించుకుని దూకటం, ఇవన్నీ చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తున్నాయండి. ఫ్లైట్ ఎక్కాలంటే భయం వేస్తుంది. ప్లీజ్ అండి, అనుమతులు ఉన్న ఫ్లైట్లే తిరగండి. అదేదో దానికి ఎక్కువ సేపు తిరిగిందని ఒకళ్ళు, అనుమతులు లేవనే వాళ్ళు ఒకళ్ళు, ఎక్కువ రోజులు ప్రయాణం చేసింది, అంత ప్రయాణం దానికి యూరోప్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చింది, అది ఇదని ఏవో చెప్తున్నారు కారణాలు. కనుక ప్రజలు దాంతో ఆడుకోమాకండి, దయచేసి ఆలోచించండి. ఓకే, వాళ్ళందరికీ ఆత్మ శాంతి కలగాలని మనందరం ప్రార్థిద్దాం. ఓకేనా?